హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియన్స్ చేస్తున్న వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్లో మెజారిటీ ఆఫ్ ద టోటల్ పర్సంటేజ్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంటుంది. సో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత బ్లండరో మనం ఈరోజు చూద్దాము. సో ఇన్ ద రీసెంట్ లాస్ట్ వీక్ జరిగిన ఆర్బీఐ మీటింగ్లో కాన్సిక్యూటివ్గా థర్డ్ టైము ఆర్బీఐ రెపో రేట్ 0.5% తగ్గించింది. అంటే ఇంతవరకు ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్లో ఇంకొక 0.5% తగ్గుతుంది. సో ప్రెజెంట్ ఆన్ అన్ యావరేజ్ మనకి కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఎఫ్డీస్లో 7.5% ఉంది. సో ఈ 0.5% తగ్గిన తర్వాత ప్రజెంట్ నెక్స్ట్ అంటే కమింగ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్తో 7% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఎఫ్డీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 lakhs డిపాజిట్ చేసామనుకుంటే ఒక ఫస్ట్ ఇయర్లో మనకి 7%కి 14,000 వస్తుంది ఇంట్రెస్ట్. సో ఆ 14,000లో మనం సపోజ్ మనం ఒక 20% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే 2,900 అమౌంట్ అనేది మనకి డిడక్ట్ అవుతూ రిమైనింగ్ అమౌంట్ మనకి నెట్ రిటర్న్ వస్తుంది. అంటే 11,088 రూపీస్ వస్తుంది. సో మనకు ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ కూడా అలాగే పెరుగుతుంది. ప్రజెంట్ మన కరెంట్ ఇన్ఫ్లేషన్ 5.5% ఉంటే 11,000 అమౌంట్ అనేది మనకు ఆల్రెడీ వస్తుంది, దాంట్లో పోయినట్టే. సో నెట్ రిటర్న్ మనకి 2 lakhs అమౌంట్కి 88 రూపీస్ మాత్రమే మనకి ఎఫ్డీస్ ద్వారా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 0.044%. సో అందుకే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ బెటర్గా అంటే ఇన్ఫ్లేషన్ బీట్అవుట్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.